ఈరోజు మనం చూడబోతున్నాము జార్జెట్ శారీస్ అండి. షిఫాన్ జార్జెట్ అనమాట. ఇది వచ్చేసి జార్జెట్ లోనే మనకి ఇదంతా ప్రింట్ అండి వస్తుంది. ఈ శారీ మనం చూసిన కలర్ వచ్చేసి వైన్ కలర్, నేరేడు పండు కలర్ అంటాం కదా అదనమాట. అండ్ దాని మీద వచ్చేసి మొత్తము సిల్వర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇందులో ఎక్కడ జరీ లేదండి. ఈ శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ ప్రింటే అనమాట. ఈ ప్రింట్ 2 సైడ్స్ వచ్చిందండి. సో మనకి 1 వాష్ 2 వాష్ అయితే పోదు, 10 వాషెస్ వరకు కూడా పోదు బ్రష్ చేయకుండా ఉంటే. ఇలానే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ శారీ. అండ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇది మనకి జార్జెట్ లో వచ్చిన మంచి ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ అండి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వచ్చింది దీనికి. నేను అది కూడా మీకు చూపిస్తాను శారీ చూపించడం అయిపోయాక. ఇది వచ్చేసి మనం పళ్ళు పాట అండి. పళ్ళు వచ్చేసి మనకి ఇలా సింపుల్ గా ఇచ్చారు. జస్ట్ ఈ కొంచెం బాగా మాత్రమే పళ్ళు, మిగతా అంతా శారీ. ఇలా సింపుల్ పళ్ళు ఇచ్చేసి జస్ట్ ఇలా టాసిల్స్ అనేది ఇచ్చేసారు. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా పోల్కా డాట్ లాగా డిజైన్స్ అనేది వచ్చేస్తుంది ప్రింట్ తోటి అండ్ బోర్డర్ తోటి. మనం వేర్ చేసి చూద్దామండి. లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది శారీది. జరీ అనేది మనకి జరీ అలాగా ప్రింట్ వచ్చింది కాబట్టి సిల్వర్ ప్రింట్ అనేది. సో శారీకి మంచి లుక్ అనేది ఇస్తుందండి. కాస్ట్లీ శారీ లుక్ అయితే ఉంది. దీన్ని బ్రష్ చేయొద్దండి, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇదే షైనింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది నార్మల్ వాష్ చేస్తూ పోతే. సో శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇదే శారీ జరీలో వస్తే కనుక మళ్ళీ కాస్ట్ అవుతుందండి. సో ఈ రేంజ్కి ఈ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చాలా ఎఫోర్డబుల్ అనమాట, వర్త్ఫుల్. సారీ. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ ప్రింట్ అనేది మనకి 2 సైడ్స్ వచ్చేసింది. సో అంత ఈజీగా ఏం పోదు, కానీ కొంచెం మనం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అండి. అలా శారీ అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం స్టెప్స్ పెట్టుకొని చూద్దాం. స్టెప్స్ పెట్టినట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. అండ్ పళ్ళు నేను మీకు చూపించాను కదా, జస్ట్ సింపుల్ పళ్ళు, సింపుల్ జస్ట్ చిన్న డిజైన్ అంతే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీగా ఇచ్చేసారండి మంచి ఎంబ్రాయిడరీ తోటి. నేను మీకు ఫ్యాబ్రిక్ చెప్పేశాను కదా, జార్జెట్ అనమాట. ఇది మంచి ఫైన్ జార్జెట్. బ్లౌజ్ కూడా జార్జెటే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మంచి జరీ తోటి, సిల్వర్ జరీ. ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి, థ్రెడ్ జరీ కాదు, సారీ. ఇది సిల్వర్ ఎంబ్రాయిడరీ తోటి మధ్య మధ్యలో పింక్ అనేది కూడా, ఇది కూడా ఎంబ్రాయిడరీ అండి. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ స్లీవ్స్కి వస్తుందండి. బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ అంతా కూడా ఎలా వచ్చింది అనేది. ఇలా వస్తుంది. పై భాగము ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇలా పైన ఏం రాదండి, ఓన్లీ స్లీవ్స్కి మాత్రమే ఇది వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది. మామూలుగా తెలుసు కదా మనకి ఎంబ్రాయిడరీ అంటే ఇలా వస్తుందని. సో ఇది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసి. మనం పేరప్ చేసి కట్టుకున్నట్లయితే మంచి లుక్ ఉంటుందండి. మంచి కాస్ట్లీ శారీ లుక్ అయితే ఉంటుంది. ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 799 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. ఇందులో కొన్ని కలర్స్ వచ్చాయి, నేను మీకు ఇప్పుడు ఆ కలర్స్ షేర్ చేస్తాను. ఈ శారీ కలర్ అయితే వైన్ కలర్ మనం చూసాము. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్లూ అండి. కాఫర్ సల్ఫేట్ బ్లూ అంటాం కదా, కొంచెం అలా కనిపిస్తుంది. బ్లూ కన్నా గ్రీన్ అండ్ బ్లూకి మధ్యలో కనిపిస్తుందండి. ఇది సేమ్ మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు. అమ్మ చూడు, ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందా? ఇది మీరు ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారండి. అండ్ ఇక్కడ అంతా వచ్చేసి మనకి ప్రింట్, ఇదంతా వచ్చేసి ప్రింట్, సిల్వర్ ప్రింట్. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా వచ్చేసిందండి. అండ్ సింపుల్గా వచ్చేసింది. స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ మనకి ఇలా తెలుస్తుంది. అండ్ పళ్ళు జస్ట్ సింపుల్ పళ్ళు అండి. జస్ట్ ఇలా టాసల్స్ ఇచ్చి పళ్ళు ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కొంచెం బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ అనేది వచ్చేసింది. గో చెంగులోకి అండి, లోపలికి కట్ చెంగులోకి అంటాం కదా, అలా వచ్చేసింది అనమాట. అండ్ దీని బ్లౌజ్ చూద్దాము. దీని బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చేసారు. సేమ్ శారీ కలర్ కాంబినేషన్ అండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇలా వచ్చేసింది సింపుల్గా. ఇందులో మనం ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఈ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అండి. మంచి నావీ బ్లూ, డార్క్ నావీ బ్లూ అండి. దీని మీద అంతా కూడా మీకు ప్రింట్ అనేది తెలుస్తుంది కదా, బాగా వచ్చేసింది. సిల్వర్ ప్రింట్ అనేది గ్రాండ్ లుక్ ఇస్తుంది మెయిన్. అండ్ ఇది పోల్ కూడా కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. కొంచెం బ్రష్ అవాయిడ్ చేయండి. మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. అండ్ జస్ట్ సింపుల్ పళ్ళు, జస్ట్ సింపుల్ పళ్ళు విత్ టాసిల్స్. అండ్ బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సేమ్ కలర్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ మనం కావాలంటే వేరే సారీస్ కూడా పేరప్ చేయొచ్చు, కొంచెం వర్క్ స్టైల్లో ఉన్న వాటికి చేయొచ్చు అట్టుందండి. బాగుంది, బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి.
అండ్ వెయిట్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి మనం రెగ్యులర్ యూస్కి వీటిని యూస్ చేయొచ్చు, జర్నీస్కి, అది సింపుల్గా బర్త్డే పార్టీస్ కూడా. అండ్ ఇది ఇప్పుడు మనం చూసిన ఈ కలర్ వచ్చేసి లక్స్ బ్లూ లక్స్ గ్రీన్ అండి. మీకు ఇందులో ఇది ఫోన్లో వచ్చేసి మీకు బ్లూ కనిపిస్తుంది, మనకి లక్స్ గ్రీన్ కలర్ అండి. బ్లూ కనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఫోటో కూడా మోస్ట్లీ రావడానికి ట్రై చేస్తానండి, కానీ రావట్లేదు, అలా తీస్తుంటే బ్లూయే పడుతుంది. బట్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండ్ మంచి ప్రింట్, సిల్వర్ ప్రింట్. స్టెప్స్ పెట్టినట్లయితే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి. అండ్ సింపుల్ పళ్ళు విత్ సింపుల్ టాసల్స్. అండ్ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి జార్జెట్తో వచ్చిన బ్లౌజ్ అండి. ఇలా వచ్చేసింది దీని బ్లౌజ్ వచ్చేసి. సింపుల్గా కనిపిస్తుంది కదా, సింపుల్గా మంచి పార్టీ లుక్ అయితే ఇస్తుందండి. అండ్ మనం ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసి పింక్ అండి. పింక్ కలర్ చూసినా మనము రాణి పింక్ కాదు, కొంచెం పింకిష్ మెరూన్ లాగా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది కూడా సిల్వర్ మీద మనకు అన్ని బాగా కనిపిస్తున్నాయండి. సిల్వర్ ప్రింట్ వచ్చేసేటప్పటికి ఇలా వచ్చేసింది దీని అవుట్లుక్ వచ్చేసి స్టెప్స్ పెట్టుకున్నట్లయితే. అండ్ ఇప్పుడు మనం పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్గా ఇచ్చేసారు, స్మాల్ పళ్ళు విత్ సింపుల్ టాసల్స్. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో జార్జెట్లో సేమ్ కలర్లో ఇలా ఎంబ్రాయిడరీతో వచ్చేసింది, ఇలా వచ్చేసింది. చూసారు కదా, సింపుల్గా బాగా కనిపిస్తుంది. ఇందులో లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. కాదండి, కరెక్ట్గా గ్రీన్ కలర్. మామూలుగా మనం గ్రీన్ అనగానే ఈ మధ్య బాటిల్ గ్రీన్ వస్తుంది, ఇది వచ్చేసి కరెక్ట్ గ్రీన్ కలర్ అండి. లీఫ్ గ్రీన్ అంటాం కదా, పెయింట్ గ్రీన్. గ్రీన్ కలర్ పెయింట్ అనగానే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. ఇది పెసర గ్రీన్ కాదు, ప్యారెట్ గ్రీన్ కాదు, బాటిల్ గ్రీన్ కాదు, కరెక్ట్ గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్ ఇలా వచ్చేస్తుంది. అండ్ మనం కలర్ స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ ఇలా వచ్చేస్తుంది. అండ్ సింపుల్ పళ్ళు, సింపుల్ పళ్ళు విత్ టాసల్స్. అండ్ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ అనేది మనకి ఇలా గ్రీన్ కలర్తోనే మనకి ఇలా ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారు. ఇదంతా ఎంబ్రాయిడరీ, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఓకే అండి, ఈ శారీస్ వచ్చేసి కలెక్షన్ ఇలా వచ్చేసింది. ఇవాళ మనం చూసిన ఈ శారీస్ కలెక్షన్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. సింపుల్గా జార్జెట్లో విత్ ప్రింట్ తోటి. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, మంచి డార్క్ కలర్స్ వచ్చాయి. సో మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ సాటర్డే at 1 PM మన లైవ్ ఉంటుందండి, మిస్ అవ్వకండి. గివ్ అవేస్ గెలుచుకునే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ సాటర్డే at 1 PM. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ మాకు ఇలా ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే.